గత ఎన్నికల సమయంలోనే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటానని అనుకున్నారు ఓ మాజీ మంత్రి. అప్పట్లో వైఎస్ జగన్ పట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా తన కుమారుడికి రంగంలోకి దింపేందుకు సిద్ధమయ్యారా? దీనికి జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మాజీ మంత్రి కొడుకుని వారసుడిగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నారా? ఇంతకీ ఎవరా వారసుడు? ఏంటా స్టోరీ? శ్రీకాకుళం జిల్లా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో కంగుతున్న ఈ మాజీ మంత్రి రాబోయే ఎన్నికలకు 4 ఏళ్ల ముందుగానే ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పుకుంటూ వస్తున్న కృష్ణదాస్ తన వారసుడికి రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు. ధర్మాన కృష్ణదాస్ కుమారుడు ఇప్పటికే నరసన్నపేట నియోజకవర్గంలో కేడర్కు దగ్గరగా పొలిటికల్ కెరీర్ కోసం కార్యక్రమాలలో చురుకుగా ఉంటున్నారు. పోలాకి జెడ్పీటీసీగా ఉన్న డాక్టర్ కృష్ణ చైతన్య అభ్యర్థిత్వంపై వైసీపీ అధినేత జగన్ సైతం సుముఖంగా ఉన్నారు. దీంతో నరసన్నపేట నియోజకవర్గం సమన్వయకర్త బాధ్యతలను డాక్టర్ కృష్ణ చైతన్యకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యవహార శైలితో విభేదించి గడిచిన ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి బడా నేతలు సైకిల్ ఎక్కేశారు. ముఖ్యంగా నరసన్నపేట నియోజకవర్గంలోని సారవకోట, జులుమూరు, పోలాకి మండలాల నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ స్థాయి నేతలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం టీడీపీ ఖాతాలో ఉన్న నరసన్నపేట నియోజకవర్గానికి బగ్గు రమణమూర్తి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వయసు రీత్యా రమణమూర్తి సైతం రాబోయే ఎన్నికలకు పోటీలో ఉంటారా లేదా అన్నది చర్చగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో కృష్ణదాస్ కుమారుడు డాక్టర్ కృష్ణ చైతన్య రాజకీయాల్లో వారసుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ కావడంతో రాజకీయాలు హాట్ గా మారిపోతున్నాయి. మరోవైపు నరసన్నపేట నియోజకవర్గంలో 4 మండలాల్లో టీడీపీ బలంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ 4 ఏళ్ల ముందుగానే ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మార్పుతో ముందుకు వెళ్తుంది. కృష్ణదాస్ కు సౌమ్యుడిగా పేరున్న మంత్రిగా, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దూకుడుగా వెళ్లలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారసుడికి ప్రమోట్ చేస్తున్న మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట నియోజకవర్గంలో కేడర్కు భరోసా ఇస్తున్నారట. ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం తప్ప కార్యకర్తలకు, పార్టీకి సేవలు అందిస్తానని కృష్ణదాస్ చెబుతున్నారు. మరో మాజీ మంత్రి తన అన్న ధర్మాన ప్రసాదరావు సైతం శ్రీకాకుళం నియోజకవర్గ కేడర్కు దూరంగా ఉంటున్నారు. ఇప్పటివరకు ధర్మాన బ్రదర్స్, కింజరావు ఫ్యామిలీ సిక్కోలు రాజకీయాలను శాసిస్తున్నారు. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు మౌనం, ధర్మాన కృష్ణదాస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతుండటంతో వైసీపీ పవర్ సెంటర్ మారే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద ఈ ఏడాది ఆగస్టులో ధర్మాన కృష్ణ చైతన్య పేరు వెల్లడిస్తారని తెలుస్తుంది. అయితే త్వరలోనే నరసన్నపేట సమన్వయకర్త బాధ్యతలు చేపట్టబోతున్న కృష్ణ చైతన్య నరసన్నపేట రాజకీయాలను ఎలా మలుపు తిప్పుతారన్నది మాత్రం వచ్చే ఎన్నికల్లో తేలిపోనుంది.